హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 2లో భాగంగా జనవరి 5, 2025 సంవత్సరం జరిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. మనము అయితే ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మనము టెట్ పేపర్ 1లో భాగంలో జనవరిలో నిర్వహించినటువంటి టెట్ యొక్క పేపర్ 1లోని అన్ని షిఫ్ట్లకు మనం ఆన్సర్లు చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూడగలరు. ఎందుకోసం అంటే అది కూడా మ్యాథ్స్ వీడియోలు కాబట్టి సో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పేపర్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సమితులకు సంబంధించినటువంటి సరికాని వాక్యం గుర్తించండి అన్నాడు. అయితే ఇది 10వ తరగతిలో ఉన్నటువంటి 2వ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. మరి సమితి అంటే మీకు తెలుసు, సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అని అంటారు, లేకపోతే నిర్వచించడానికి వీలైనటువంటి మూలకాలు ఉన్నటువంటి సమూహాన్ని సమితి అని అంటారు అనమాట. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే P = X సచ్ దట్ X ఒక సహజ సంఖ్య, X < 8 మరియు X < 6 అంట. అంటే ఏంటి ఇక్కడ X ఒక సహజ సంఖ్య అంటే మళ్ళీ ఏం చెప్పండి, X అనేటువంటి మనకి 8 కంటే చిన్నగా ఉండాలంటే 8 కంటే చిన్నగా ఉంటే ఏమంటే ఇప్పుడు మనకి సహజ సంఖ్యలు 7, 6, 5, 4, 3, 2, 1 అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏమంటే 8 కంటే చిన్నగా ఉన్నటువంటి సహజ సంఖ్యలు. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ X < 6 అంటే 6 కంటే పెద్ద ఉండేటువంటి సహజ సంఖ్యలు అంట. మళ్ళీ 6 కంటే పెద్ద అంటే ఏమంటాయి 6, 6 ఉండదు. 7, 8, 9 డాడీ చాలా ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా. సో అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ కండిషన్ ఏమంటే X < 8, X అనేటట్లు మనకి X అనేటువంటి 8 కంటే చిన్నగా ఉండాలి, X < 6 ఇక్కడ అంటే అర్థమైంది 6 కంటే పెద్దగా ఉండాలి. 8 కంటే చిన్నగా 6 కంటే పెద్దగా అంటే అర్థమైంది 7 మాత్రమే 8 కంటే చిన్నగా ఉంటుంది, అదేవిధంగా 6 కంటే పెద్దదిగా ఉంటుందన్నమాట. కాబట్టి 7 అనేటువంటి మూలకము 8 కంటే చిన్నది, 6 కంటే పెద్దది. కాబట్టి ఒక మూలకం అనేటువంటిది P అనే సమితిలో ఉంది. కానీ వాడేమిచ్చింది ఇక్కడ P అనేది శూన్య సమితి అన్నాడు. మరి P శూన్య సమితి అంటే అర్థమైంది ఎటువంటి మూలకాలు లేకుండా ఆ సమితిని ఏమంటే శూన్య సమితి అని అంటారు. కానీ మనకేమైంది ఇక్కడ P అనేటువంటి సమితిలో మనకు ఒక మూలకం 7 అనేటువంటి మూలకం ఉంది. కాబట్టి P ఏమవుతుంది ఇక్కడ శూన్య సమితి కాదు. కాబట్టి ఇది సరికానటువంటి వాక్యము. మనకు కావాల్సిన ఆప్షను ఇదే అనమాట. మొదటిదే మనకు ఆన్సర్ అవుతుంది. అయితే మిగతా ఆప్షన్ కూడా ఒకసారి గమనిద్దాం మనము. ఇందులో భాగంగా మొదటి ఆప్షన్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ ఏముందంటే A మరియు Bలు వియుక్త సమితులు అయితే నంబర్ ఆఫ్ A యూనియన్ B = నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B అన్నాడు. మీకు తెలియాలా వియుక్త సమితులు అంటే ఏంది? వియుక్త సమితులు అంటే ఏమంటే ఏవైనా రెండు సమితులలో ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులు ఏమంటారంటే వియుక్త సమితులని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమితి మనం ఏ అనే సమితిని తీసుకుంటే ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అనే మూలకాలు మాత్రమే ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. అదేవిధంగా B అనేటువంటి మూలకం తీసుకుంటే మనం B అనేటువంటి సమితి తీసుకుంటే మనం అందులో 6, 7 అనే మూలకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో 1, 2, ఇక్కడేమో 6, 7 అంటే ఈ రెండు సమితిలో ఉమ్మడి మూలకాలు లేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 2 ఉంది, లేదు, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులు ఏమంటారంటే వియుక్త సమితులనే అంటారు. మరి వియుక్త సమితులు అయితే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏమంటే నంబర్ ఆఫ్ A యూనియన్ B = నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B అవుతుంది. ఇది సరైనటువంటి వాక్యం అన్నాడు. కాబట్టి మనకి ఇది అవసరం లేనటువంటి వాక్యం. ఎందుకోసం అంటే ఈ వాక్యం సరైనది కానీ మనకేం కావాలా సరికాంది. కాబట్టి ఈ వాక్యము సెంటెన్స్ కరెక్ట్ వాక్యం అనమాట. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు ఇది అడగొచ్చు అనమాట ఈ విధంగా. తర్వాత అయితే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ యూనియన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఫుల్ ఫార్ములా అదేమంటే నెంబర్ ఆఫ్ A యూనియన్ B = నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B మైనస్ నంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనమాట. మరి A యూనియన్ B అంటే అర్థమైంది AB సమితులు ఉన్నటువంటి రెండు సమితులు ఉన్నటువంటి మూలకాలచే ఏర్పడేటువంటి సమితి అనమాట. దీని బట్టి సమితుల సమ్మేళనం అని అంటారు. ఏ అంటే ఏంది A సమితులోని మూలకాల సంఖ్య, B నంబర్ ఆఫ్ B అంటే అర్థమైంది B సమితులోని మూలకాల సంఖ్య. మరి నంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే అర్థమైంది ఉమ్మడి మూలకాలతో ఏర్పడేటువంటి సమితిని ఏమంటారంటే A ఇంటర్సెక్షన్ B అని రాస్తాం మనం. దీనిని సమితుల ఛేదనం అని అంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వియుక్త సమితులు అయితే వీటిలో మనకు ఉమ్మడి మూలకాలు లేవు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకు A ఇంటర్సెక్షన్ B శూన్య సమితి అవుతుంది. కాబట్టి అందులో మూలకాలు ఏముండవు కాబట్టి ఇది 0కి సమానం. దీన్ని తీసేస్తామన్నమాట మనం. అప్పుడు మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏమంటే నంబర్ ఆఫ్ A యూనియన్ B = నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B. ఇది ఎప్పుడంటే కేవలం మనకి ఇది వియుక్త సమితులు అయినప్పుడు మాత్రమే ఈ విధంగా మారుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడోది ఏమందంటే ఒక తలంలోని బిందువు గుండా వెళ్ళేటువంటి సరళ రేఖల సమితి అపరిమిత సమితి అవుతుంది. మరి అపరిమిత సమితి అంటే ఏంది? ఏదైనా ఒక సమితిలో మూలకాల సంఖ్య అనంతంగా ఉంటే దాన్ని ఏమంటారంటే అపరిమిత సమితి అని అంటారు అనమాట. మరి ఒక తలంలో ఒక బిందువు తీసుకుంటే వీటి గుండా గీచేటువంటి సరళ రేఖల సంఖ్య ఏంటంటే ఇక్కడ మనకు ఎన్ని గీయొచ్చు మనం 1, ఈ విధంగా 2, 3 ఇలా చాలా గీయొచ్చు మనం, అపరిమితంగా గీయొచ్చు. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, రైట్. అదేవిధంగా ఫోర్త్ ఏమందంటే క్యాపిటల్ A = X సచ్ దట్ X ఒక సరిప్రధాన సంఖ్య అయితే A ఒక పరిమిత సమితి అవుతుంది. ఇది కూడా కరెక్టే. ఎందుకోసం అంటే
ఎక్స్ ఒక సరి ప్రధాన సంఖ్య, మనకున్నటువంటి ప్రధాన సంఖ్యల్లో కేవలం 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య అవుతుంది. సో మిగతా ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా మనకి ఏమైతే బేసి సంఖ్యలు అవుతాయి. కాబట్టి 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. కాబట్టి అప్పుడు మనకు ఉన్నటువంటి ఏలో వచ్చేటువంటి మూలకాలు ఏమిటంటే సో కేవలం 2 మాత్రమే వస్తుందన్నమాట. ఇది పరిమిత సమితి. పరిమిత సమితి అంటే అర్థమైంది, లెక్కించడానికి వీలైన సంఖ్యలో మూలకాలు ఉంటే దాన్ని పరిమిత సమితి అని అంటారు అనమాట. ఓకే, సో వీడియోలు చాలామంది చూస్తున్నారు. ఒకవేళ దయచేసి మీకు ఉపయోగపడినట్లయితే వీడియో అనేటువంటిది ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇందులో భాగంగా సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనము. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ఒక సమాంతర చతుర్భుజము మరియు చతురస్రం వైశాల్యాలు సమానమంట. ఒక సమాంతర చతుర్భుజము మరియు చతురస్రం యొక్క వైశాల్యాలు సమానమంట. అదేవిధంగా చతురస్రం యొక్క భుజం ఎంత ఇక్కడ 40 మీటర్లంట. మరియు సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తులో వరుసగా 1:4 నిష్పత్తిలో ఉంటే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి, సో ఫస్ట్ పటం గీద్దాం మనము. ఇది చతురస్రం అనమాట. సో చతురస్రంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి, అన్ని కోణాలు సమానం ఉంటాయి. మరి లెక్క ప్రకారం చతురస్రం యొక్క భుజం మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 40 మీటర్స్. ఇక్కడ దీని యొక్క భుజం ఎంత అంటే 40 మీటర్స్ అనమాట. అన్ని 40 ఉంటాయి కాబట్టి అన్ని 40 తీసుకుంటాం మనము. అదేవిధంగా సమాంతర చతుర్భుజం తీసుకుంటే మనం ఈ విధంగా సమాంతర చతుర్భుజం అనమాట ఇది. సో దీని యొక్క ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి. దీని ఏమంటే దీన్ని భూమి అంటారు, దీన్ని బేస్ అనమాట ఇది. సో ఇక్కడ ఎదుటి శీర్షం నుండి మనము సో భూమిపైకి గీచేటువంటి లంబాన్ని ఏమంటారంటే ఎత్తు అంటారు, దీన్ని హెచ్ అనమాట ఇదనమాట. ఇంకోటి చూడండి, ఇక్కడ చతురస్రం యొక్క మనకు వైశాల్యం ఫార్ములా అయింది. సో ఏ ఇంటూ ఏ ఆర్ భుజం ఇంటూ భుజం అనమాట. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. అదేవిధంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి. సో బి ఇంటూ హెచ్ అనమాట, భూమి ఇంటూ ఎత్తు అనమాట. అయితే లెక్క ప్రకారం మనకేమిచ్చింది ఇక్కడ వాడు సమాంతర చతుర్భుజం మరియు చతురస్రం యొక్క వైశాల్యాలు సమానమంట. ఈ రెండు కూడా సమానమంట ఇక్కడ మనకి. సో ఈ రెండు వైశాల్యాలు సమానమంట. అయితే చతురస్రం యొక్క భుజం మనకి ఇచ్చినాడు, కానీ సమాంతర చతుర్భుజం యొక్క మనకు భూమి ఎత్తులు ఇవ్వకుండా వాడేమిచ్చింది ఇక్కడ మనకి వాటి యొక్క నిష్పత్తి ఇచ్చినాడు ఇక్కడ 1:4 అనమాట. అయితే సో ఎత్తు ఎంత అన్నాడు, హెచ్ ఎంత అన్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు నిష్పత్తి ఏముంది ఇక్కడ, భూమి ఎత్తుల నిష్పత్తి B/H మనకి ఎంత ఇచ్చినాడంటే 1:4 ఇచ్చింది. ఇది మనం నిష్పత్తి పోవాలంటే ఏం చేస్తాం, మనము చర్రాస్తో గుణిస్తాం కాబట్టి B ఇక్కడ మనం 1x అనుకుందాము. అదేవిధంగా హెచ్ ఎంత అంటే 4x అనుకుందాం మనం. ఇది 4x అనమాట. అయితే లెక్క ప్రకారం ఏంది, సో సమాంతర చతుర్భుజ వైశాల్యము చతురస్ర వైశాల్యం సమానం కాబట్టి ఇక్కడ రాస్తూ చూడండి, ఇక్కడ వాటి వైశాల్యాలు సమానం కాబట్టి సో B/H A అనుకుంటాం మనము. రెండు వైశాల్యాలు సమానం కాబట్టి మరి B అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1x వచ్చింది ఇక్కడ. కాబట్టి 1x అన్న x అన్న కాబట్టి x రాస్తున్నా. హెచ్ అంటే ఎంత 4x కాబట్టి 4x A ఇంటూ ఏ అంటే ఎంత 40 ఇంటూ 40. ఎందుకంటే మనకు భుజం ఎంత 40 కాబట్టి 40 రాసిన ఇక్కడ నేను. తర్వాత x ఇంటూ x ఎంత అయిపోయింది ఇక్కడ x² అవుతుంది. ఈ 4 ఇక్కడ అవుతుంది పోతే ఏం చేస్తారు, భాగిస్తారు కాబట్టి సో 40 ఇంటూ 40/4 అనమాట ఇక్కడ. మరి క్యాన్సలేషన్ చేస్తే సో 4 ఎక్కం 4 10. సో అప్పుడు మనకి మిగిలిన విలువ ఏంటంటే x² 10 ఇంటూ 40. 10 ఇంటూ 40 ఏమొస్తుంది మనకు 400 వస్తుంది అనమాట. 10 ఇంటూ 40 ఎంత 400 అనమాట. సో x² మనం 400 ఏం రాస్తాం మనము 20² రాసుకోవచ్చు మనం. 20² అన్న ఒకటే, 400 అన్న ఒకటే కాబట్టి 20² అనమాట. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇరువైపులో వర్గమూలం చేస్తే 2 క్యాన్సిల్ కాబట్టి సో x ఎంత అంటే 20 వస్తున్నాడు మనకి. సో x = 20. అయితే మనకి ఏం కావాలి, మనకి x 20 వచ్చినప్పుడు మనకి సమాంతర చతుర్భుజానికి ఎత్తు కావాలి, మనకి హెచ్ కావాలి కాబట్టి మనకు h అంటే ఎంత 4x. 4 ఇంటూ x అంటే ఎంత 20 ఇక్కడ. సో 24 సో 80 అనమాట. సో హెచ్ ఎంత అంటే మనకు 80 వచ్చింది. కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత మనకు 80 మీటర్లకు సమానం అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు, బయోసైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నీట్గా ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సో వీటి వైశాల్యాలు కూడా గుర్తుపెట్టుకోండి. సమాంతర చతుర్భుజ వైశాల్యము B/H, భూమి ఇంటూ ఎత్తు అనమాట. చతురస్ర వైశాల్యము A/A అనమాట. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకు త్రికోణమితి అనువర్తనాలు అనేటువంటి చాప్టర్లో ఉంటుంది 10వ తరగతిలో. సో చాలా యాక్చువల్ లాంగ్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ థర్డ్ క్వశ్చన్గా. చూడండి, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమంటే భూమిపై ఉన్నటువంటి P బిందువు నుండి ఒక విమానం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. సరే, 864 km/h వేగంతో 45 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారుతుంది. అయితే ఆ విమానం స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని యొక్క ఎత్తు మీటర్లలో ఎంత అన్నాడు ఇక్కడ.
చూడండి ఇక్కడ. సో ఫస్ట్ లెక్క మీరు బాగా చదివి అర్థం చేసుకోండి. దాని తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు. సో విమానము ఎంతో కొంత ఎత్తులో ఉన్నట్టు ఇక్కడ పటం గీస్తే చూడండి. ఫస్ట్ పటం గీస్తే చేయడం చాలా ఈజీ అనమాట మనము. సో ఈ విధంగా ఫస్ట్ పటం గీస్తామని ఇంత ఎత్తులో మనకు ఫస్ట్ విమానం ఉందనుకుందాం మనము. సో ఇక్కడ ఒక బిందు పి ఉందన్నమాట. ఇక్కడ మనము ఇది విమానం ఎత్తు అనమాట. ఇది విమానం ఎత్తు మనము హెచ్ అనుకున్నాము. ఇంత ఎత్తులో ఎగురుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క మనం గమనించే బిందు పి అనుకుంటాం మనం. పిను తర్వాత విమానం యొక్క సో ఎత్తు యొక్క అడుగు భాగం రెండు కలిపిద్దాం మనం. ఇది భూమి అనమాట ఇది. సో ఇక్కడ నుంచి విమానము ఈ పి అనే బిందు వద్ద చేసేటువంటి ఊర్తో కోణం ఎంత ఇక్కడ మనకు 60 డిగ్రీల కోణం అనమాట. ఇది మొత్తం కోణం ఎంత 60 డిగ్రీల కోణం అనమాట ఇది. సో ఇక్కడ నుంచి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి విమానం చేసే కోణం ఏంటంటే ఇక్కడ నుంచి గమనిస్తే 60 డిగ్రీల ఊర్తో కోణం అనమాట. తర్వాత ఏం చెప్పండి అక్కడ తర్వాత యాక్చువల్ విమానం ఎంత ఎత్తగా ఇక్కడ 864 km/h అనమాట. మళ్ళీ ఏమిచ్చినవాడు 45 సెకండ్ల తర్వాత. అయితే ఏమైంది ఇక్కడ మనకి కొంత సమయం మారిన తర్వాత విమానం మాత్రం అదే ఎత్తులో ఉంది ఇక్కడ. కానీ ఏమైంది ఇక్కడ విమానం ముందుకు వెళ్తుంది కాబట్టి అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ వాడు ఊర్తో కోణం ఏమైంది ఇక్కడ మనకి 60 నుంచి 30గా మారింది ఇక్కడ మనకి. ఇక్కడ 30గా మారింది ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో కోణం అనేటువంటిది ఎక్కువగా ఉంటే అర్థమైంది మనకు ఆ వస్తువు దగ్గరగా ఉంటుందన్నమాట. కోణం తగ్గితే అర్థమైంది ఇక్కడ మనకు ఆ వస్తువు సో దూరంగా ఉంటుందన్నమాట. కాబట్టి అర్థమైంది ఇక్కడ విమానము ఇక్కడ నుంచి ఈ సైడ్ అవుతుంది, ఈ సైడ్ కాదు ఇక్కడ మనకి. సో మనం గమనించే బిందుకు దగ్గరకు వస్తే ఏం కావాలా కోణం పెరుగుతుందన్నమాట. సో కోణం తగ్గింది కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ మనం గమనించేటువంటి బిందువు నుంచి విమానము కొద్దిగా దూరం పోయింది. ఇక్కడ ఎంత దూరం పోయింది అది. సో మనకు ఆ దూరం ఇవ్వలేదు. అయితే ఏమిచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ 864 km/h వేగంతో 45 సెకండ్లు ఎంతో కొంత దూరం పోయిందంట. దాని ఏమనుకుంటాం మనం ఇక్కడ నుంచి విమానము ఇక్కడికి వచ్చింది అనుకున్నాం మనం. సో ఎత్తు మాత్రం సేమ్ హైట్ అనమాట. ఇక్కడ వచ్చింది అనుకున్నాం మనం. ఎత్తు వచ్చినట్లయితే అప్పుడు అది పీతో చేసేటువంటి కోణం ఎంత ఇక్కడ మనకి అది. సరే ఇది కలిపేద్దాం మళ్ళీ మనం. ఇది కలిపేస్తే ఇది ఎత్తు మాత్రం సేమ్. ఇది హెచ్ అయితే ఇది కూడా హెచ్చే ఉంటుంది అనమాట ఇక్కడ. సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విమానము ఇప్పుడు పీ దగ్గర చేసేటువంటి కోణం ఎంత ఇక్కడ మనకి ఇక్కడ. సో ఇక్కడ కోణం ఎంత అంటే 30 డిగ్రీల కోణం అనమాట. 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది అక్కడ. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ విధంగా పటం వేసుకుంటాం మనము. సో మొదట ఎత్తి ఇక్కడ ఉంది, ఇక్కడ విమానం ఇక్కడ. అప్పుడు చేసేటువంటి కోణం ఎంత 60 డిగ్రీస్ అనమాట. విమానం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు చేసేటువంటి కోణం ఎంత అంటే 30 డిగ్రీస్ అనమాట. అయితే చూడండి. సో మొదటగా విమానం మనకి 60 డిగ్రీల ఊర్తో కోణం చేస్తున్నప్పుడు ఎత్తులో ఉన్నప్పుడు ఈ పి నుంచి బిందు పేరు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం మనం. ఇక్కడ బి అనుకుందాము, ఇక్కడ సి, ఇక్కడ డి అనుకుందాం మనం. అయితే సో ఏడి ఎంతైతే ఉంటుందో బీసీ కూడా అంతే. ఎందుకంటే వాటి యొక్క అది ఎగిరేటువంటి ఎత్తు స్థిరంగా ఉంది కాబట్టి సో ఏడి బీసీ రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా పి నుంచి ఏ. సో మొదటగా విమానం యొక్క అడుగు భాగం నుంచి పీకున్న దూరం మనం ఎక్స్ అనుకుందాం మనము. అయితే తర్వాత ఏమైంది 45 సెకండ్ల తర్వాత విమానం ఏమైంది డి నుంచి సికు ప్రయాణించింది అది. సో డీసీ ఎంతైతే ఉంటుందో ఏబీ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే విమానం ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణించి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఏ నుంచి కూడా అంతే దూరం దీన్ని మనం వై అనుకుందాం మనం. సో ఏబీ మధ్య దూరం వై అనుకుందాము, పిఏ మధ్య దూరం ఎక్స్ అనుకుందాం మనం. సరే ఇది మనకు వచ్చేటువంటి పటం అనమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో అర్థం కాకుండా మరోసారి వీడియో పాజ్ చేసి మరోసారి చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. సో అయితే ఈ ఎత్తు బీసీ కానీ ఏడీ కానీ ఎంత అన్నాడు. అయితే మనకి ఇచ్చినటువంటి మనకు వేగం ఎంత చెప్పండి ఇక్కడ 864 km/h అనమాట. కానీ మనకి ఇంకా మనకి ఎత్తనేటువంటి మనకి సో మీటర్లలో కావాలి. కాబట్టి ముందేం చేద్దాం మనము వేగాన్ని మనము సో v = ఎంత ఇక్కడ మనకి 864 సో km/h అనమాట. దాన్ని మనము మీటర్/సెకండ్లో మార్చుకుందాం మనం. సో మరి ఎప్పుడైనా ఏం చేస్తాం మనము మీటర్/సెకండ్లో మార్చాలంటే మనము వేగాన్ని ఏం చేస్తాము ఖచ్చితంగా మనము 5/18 చేత గుణిస్తాం అనమాట. మనం గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో 18 × 18 18 సో 72 అనమాట. 72 అంటే మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 86లో 72 పోతే 14 ఉంటుంది. 14 పక్కన 4 వస్తుంది 144 అనమాట. అప్పుడు ఎంత సో 18 8 అనమాట. ఇక్కడ 48లో పోతుంది అనమాట అది. సో తర్వాత v ఎంత అంటే 48 × 5 ఈ గుణిస్తే ఏమొస్తుంది మొత్తం మనకి 240 వస్తుంది అనమాట. సో v ఎంత అంటే 240 మీటర్/సెకండ్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో వేగం యాక్చువల్గా 864 km/h ఏమైందంటే మనకి అది మీటర్లలో మారుస్తే v = 240 మీటర్/సెకండ్గా మారడం జరిగింది. ఇది పక్కన పెట్టేద్దాం మనం. సో తర్వాత చూడండి ఇక్కడ సో త్రికోణమితిలో ఉన్నటువంటి కొన్ని నిష్పత్తులు ఉంటాయి. ఆ నిష్పత్తులు ఏమంటే సైను, కాసు, ట్యాను. ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఇక్కడ మనకి పటంలో మనం కేవలం ట్యాన్ ఉపయోగిస్తాము. సో మొదటగా ఏం చేస్తాం మనము పిఏడి త్రిభుజము. సో పిఏడి తీసుకుంటే మనం దీని నుంచి ఇక్కడ ఇది అనమాట త్రిభుజం ఇట్లా తీసుకుంటే మనము దీంట్లో కోణం మిగతా 60 కాబట్టి దీని చేస్తాం మనము tan 60 డిగ్రీస్ రాస్తున్నాయి ఇక్కడ. నేను ఇక్కడ tan 60 డిగ్రీ. tan 60 అంటే ఏమొస్తుంది సో AD/AP. సో ఏడీని మనం ఏమనుకున్నాం హెచ్ అనుకున్నాం మనం. హెచ్/AP అంటే ఏమనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం మనం. ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే పిఏ మధ్య దూరం అనమాట. యాక్చువల్గా ట్యాన్ అంటే అర్థమైంది ఎదుటి భుజం బై ఆసన భుజం అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ tan 60 యొక్క విలువ ఎంత √3 అనమాట. tan 60 √3 అప్పుడు ఏమొస్తుంది h/x అనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇతరులకు వస్తే ఏమవుతుంది ఎక్స్ గుణిస్తుంది. ఎక్స్ = హెచ్ అట్లే ఉంటుంది ఇక్కడ √3 కిందికి వస్తే భాగిస్తుంది కాబట్టి ఎక్స్ కూడా ఏంటంటే √3 h/√3 ఉంటుంది. పక్కన పెట్టేద్దాం మనం.
తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేద్దాం, మనం త్రిభుజం పిబిసి తీసుకున్నాం. మనం త్రిభుజం పిబిసి, త్రిభుజము పిబిసి నుండి నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనం ఈ కోణం ఎంత 30 డిగ్రీస్ కాబట్టి సో tan 30 తీసుకున్నాం. మనం tan 30 డిగ్రీస్ కూడా ఏమొస్తుంది, మళ్ళీ బీసీ అంటే హెచ్ అనమాట. అది ఎదుటి భుజం బై ఆసన భుజం. మీకు ఏముంది ఇక్కడ, సో పి నుంచి బి వరకు, పి నుంచి బి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వై కాబట్టి ఏం చేస్తాం మనము ఎక్స్ ప్లస్ వైగా రాసుకుంటాం. మనం ఎక్స్ ప్లస్ వై అనమాట, ఎక్స్ ప్లస్ వై. మరి tan 30 ఎంత అంటే ఇక్కడ, సో 1/√3 ఈజ్ ఈక్వల్ ఎంత, హెచ్ బై ఎక్స్ ప్లస్ వై. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 ఎక్స్ ప్లస్ వై వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, √3 ఇంటూ హెచ్ ఎంత, హెచ్√3 ఆర్ √3 హెచ్ అనమాట. ఇట్లా రాసుకుంటాం మనం. తర్వాత చూడండి ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు హెచ్√3 ఏదైతే ఉంటుంది, దీంట్లో ఏం చేస్తాం మనం, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం రాస్తాను నేను, ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను హెచ్/√3 రాస్తున్నాను. నేను హెచ్/√3 ఇక్కడ రాస్తే ఇక్కడ రాస్తున్నాను అనమాట నేను. మరి ఎక్స్ ఉన్న ప్లేస్ రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ హెచ్/√3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు హెచ్√3 అనమాట. అవతల పోతే ఏమవుతుంది అది, సో వై ఈజ్ ఈక్వల్ టు హెచ్√3 మైనస్ హెచ్/√3 అనమాట. వీటిని కాసాగర్తమని హెచ్√3కి బై హారం ఏం లేకుంటే 1 తీసుకుంటాం ఇక్కడ మనము. సో కాసాగర్తే 1 ఇంటూ √3 అనమాట. డైరెక్ట్ చేస్తా, √3 ఇంటూ √3 హెచ్ ఎంత, సో 3h అనమాట, మైనస్ 1 ఇంటూ హెచ్ అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 3h మైనస్ హెచ్ ఎంత, 2h/√3. ఇది ఏంటి మనకు y విలువ అనమాట. సో మనకు వచ్చిన y విలువ ఎంత అంటే y ఈజ్ ఈక్వల్ టు 2h/√3. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇప్పుడేం కావాలి మనకు, ఇక్కడ పటం చూడండి మళ్ళీ మీరు ఇక్కడ. సో విమానం ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించింది, ఇది ప్రయాణించిన దూరం అనమాట. తర్వాత ఇది దూరము కాలం ఎంత చెప్పండి, 45 సెకండ్స్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, మనము వేగం నుంచి కనుక్కుందాం మనం. సో వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అని చెప్పండి, సో దూరం బై కాలం అనమాట. మరి వేగం మనకి ఎంత వచ్చింది, మీటర్ పర్ సెకండ్లో మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు నేను 240 మీటర్ పర్ సెకండ్ అనమాట. కాబట్టి వేగం ఎంతంటే సో 240 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్, దూరం ఎంత అనుకున్నాం మనము, సో డీసీ ఇక్కడ నుంచి ఇక్కడికి విమానం ప్రయాణించి డి నుంచి సీకి పోయింది కాబట్టి డీసీ అన్న ఒకటే, ఏబి అన్న ఒకటే, దాని యొక్క దూరం ఎంత వై అనుకుందాం మనం. కాబట్టి సో దూరము వై బై కాలం ఎంత వచ్చింది మీకు 45 ఇచ్చినాడు, 45 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే సో వై ఎంత అంటే 240 ఇంటూ 45, 240 ఇంటూ 45 అనమాట, 240 ఇంటూ 40 అనమాట, 45. అయితే నేనేం చేస్తాను ఇప్పుడు, మీకు వచ్చింది ఇక్కడ వై అంటే మీకు ఎంత వచ్చింది, ఇక్కడ కింద వచ్చింది చూడండి, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ 2h/√3 కాబట్టి దీనిలో ప్రతిక్షేపిద్దాం. వై ఉన్న ప్లేస్ ఏం రాస్తాను నేను, 240 ఇంటూ 45 రాస్తున్నా. కాబట్టి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు 2h/√3. వై అంటే ఎంత, 240 ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 2h/√3 అనమాట. ఇక్కడ మరి క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం, సో 2 120 ఇక్కడ 120. దట్ ఇంప్లైజ్ ఇక్కడ రాస్తా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సో 120 ఇంటూ 45, 120 ఇంటూ 45, ఇది కూడా అవుతుంది గుణిస్తారు కాబట్టి ఇంటూ √3 అనమాట. అప్పుడు గుణిస్తే ఎంత వస్తుంది, 120 ఇంటూ 45 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 5400 అనమాట. సో హెచ్ ఈజ్ కూడా ఎంత అంటే 5400 ఇంటూ √3 మీటర్లు. కాబట్టి విమానం మనకు ప్రయాణించేటువంటి ఎత్తు అంటే ఎగిరేటువంటి ఎత్తు అంటే సో థర్డ్ ఆప్షన్ 5400 మీటర్ల ఎత్తు అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది క్వశ్చన్. అయితే సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే మనకు సో 9th క్లాస్లో ఉన్నటువంటి జామితీయ మూలాలు అనేటువంటి 3వ పాఠంలో ఉన్నటువంటి సో అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి విద్యార్థులు ఆ యొక్క పాఠంలోని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందులో ఉన్నటువంటి యూక్లిడ్ యొక్క స్వీకృతాలు 5 ఉంటాయి మొత్తము. ఆ యూక్లిడ్ యొక్క స్వీకృతాలు అన్నీ 5 కూడా నేర్చుకోవాలి మీరు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొన్ని సో సిద్ధాంతాలు కూడా ఉంటాయి, అవి కూడా మనం కంపల్సరీ వాటిని నేర్చుకోవాలి మనం, జస్ట్ అవగాహన చేసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి సో ఈ క్వశ్చన్ చూద్దాం మనము. ఇందులో సో ఏముందంటే 4వ క్వశ్చన్, క్రింది వాటిలో యూక్లిడ్ యొక్క 5వ ప్రతిపాదనకు సమానార్థక వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలా. సో యూక్లిడ్ ఎవరంటే యూక్లిడ్ మనకు రేఖాగణిత పితామహుడు అనమాట. ఇతను రాసిన గ్రంథం పేరు ఏమంటే ఎలిమెంట్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, యూక్లిడ్ ఎవరంటే రేఖాగణిత పితామహుడు, ఇతను రాసిన గ్రంథం పేరు సో ఎలిమెంట్స్ అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏముంది ఇక్కడ, ఒక జత సమాంతర రేఖలలో సో ఒక దానిని ఏదైనా సరళరేఖ ఖండించిన అది సమాంతర రేఖలలో రెండవ దాన్ని కూడా ఖండిస్తుంది. ఇదేంటంటే సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, యూక్లిడ్ యొక్క 5వ ప్రతిపాదన 5వ స్వీకృతానికి దగ్గరగా ఉన్నటువంటి
వాక్యాన్ని గుర్తించాలంట మనం. కాబట్టి సో మనకి ఇచ్చిన ఆప్షన్లలో మొదటి ఆప్షనే కరెక్ట్ అవుతుందన్నమాట. ఒక జత సమాంతర రేఖలలో ఒక దానిని ఏదైనా సరళరేఖ ఖండించిన అది సమాంతర రేఖలో రెండవ దాన్ని కూడా ఖండిస్తుంది. యాక్చువల్ దీని ఏమంటారంటే ప్రోక్లస్ వికృతం అని అంటారు. సో ఇది కూడా మనకు మూడో పాఠంలోనే అదే దాంట్లో సో తర్వాత ఉంటుంది. కాబట్టి గమనించాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి మీరు. ఇందులో ఏమిటంటే లెజెండర్ స్వీకృతము, తర్వాత పొసిడోమినస్ స్వీకృతము, తర్వాత ప్రోక్లస్ స్వీకృతము, సో గోల్డ్ బ్యాక్ పరికల్పన అంటే ఏంది, సో ఇవన్నీ ఉంటాయి. సో మీరు నోట్బుక్లో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని సో రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఇవన్నీ కూడా మైండ్లో ఉండిపోతాయి అనమాట. కాబట్టి నేర్చుకోండి ఇది. సో ఇదేమంటే మామూలుగా ప్రోక్లస్ స్వీకృతం అనమాట. ఇది కూడా మనకు యూక్లిడ్ యొక్క స్వీకృతాలకు సమానార్థకంగా ఉన్నటువంటి స్వీకృతాలు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, అదేవిధంగా సెకండ్ ఏమని చెప్పండి ఇక్కడ. సో ఏ కామా బి కామా సిలు ఒకే సరళరేఖపై గల బిందువులు అయితే ఏ కామా సిల మధ్య బిందువు బి అయితే ఏసీ మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఈ స్టేట్మెంట్ కూడా. సో అయితే ఇది యూక్లిడ్కి 5వ స్వీకృతం సమానార్థకం కాదనమాట. సో ఇచ్చినటువంటి 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్ ఇవన్నీ కూడా సో ఈ పాఠంలో ఉన్నటువంటి ఉదాహరణ 1, ఉదాహరణ 2, ఉదాహరణ 3 అనమాట. మీరు విద్యార్థులు గమనించాలి. ఉదాహరణ 1, ఉదాహరణ 2, ఉదాహరణ 3 అనమాట 3వ చాప్టర్లో 9th క్లాస్లో ఉన్నటువంటి సో ఎగ్జాంపుల్స్ మీరు బాగా చూడండి ఒకసారి. అయితే సో ఈ విధంగా ఇచ్చినాడు. ఓకే, మనకు యూక్లిడ్కి 5వ స్వీకృతానికి సమానమైనటువంటి సమానార్థక వాక్యం అన్నాడు. అలా కాకుండా మీకు ఏం చేస్తాడు, ఇటువంటి వాక్యాలు వచ్చేసి మీకు సో ఇందులో తప్పు వాక్యాన్ని గుర్తించండి, సరైన వాక్యాలు ఏవి అని వచ్చు అనమాట. కాబట్టి ఈ 4 వాక్యాలు కూడా సరైనటువంటివి అనమాట. ఒక జత సమాంతర రేఖలలో ఒక దానిని ఏదైనా సరళరేఖ ఖండించినది సమాంతర రేఖలో రెండో దానికి ఖండిస్తుంది అనమాట. మరి సమాంతర రేఖలు అంటే ఏంది, సో ఒకసారి వాటి యొక్క వివరణ చూద్దాం మనము. సమాంతర రేఖలు అంటే ఏమంటే సో ఏవైనా 2 సరళ రేఖలకు సో ఉమ్మడి బిందువు లేకుండా ఉన్నట్లయితే, అంటే ఎప్పుడు కూడా కలవని రేఖలు ఏమంటారంటే సమాంతర రేఖలు అంటే. దీనికి ఉదాహరణ ఏమంటే మనం రైలు పట్టాలు తీసుకుంటాం మామూలుగా అనమాట. ఇవి సమాంతర రేఖలు అనమాట. సో వీటిని ఏదైనా ఒక సరళరేఖ ఖండించినట్లయితే ఖచ్చితంగా ఏం కాదు పొడిగిస్తే మనము రెండో సమాంతర రేఖను ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి దీని యొక్క అర్థం అదనమాట. సో 2 సమాంతర రేఖలలో ఒక సరళరేఖను ఒక రేఖ ఖండించినట్లయితే అది రెండో రేఖను ఖచ్చితంగా ఖండిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం అనమాట. సెకండ్ ఏముంది, సో ఏ కామా బి కామా సిలు ఒకే సరళరేఖపై ఉన్నట్లయితే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడేమో సి ఉందంటే వాటి మధ్యలో ఏమని చెప్పండి, ఇక్కడ బి ఉందన్నమాట. మరి ఏమిచ్చింది ఇక్కడ ఏసీ మైనస్ ఏబి. ఏసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఈ మొత్తం నుంచి ఏబీని మాత్రం తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు బీసీ వస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది అనమాట. ఇది కూడా సరైన వాక్యం అనమాట. తర్వాత మూడోది ఏమండి, ఇచ్చినటువంటి ఏ రేఖ